జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైంది. గౌలుగూడలో ప్రారంభమైనటువంటి ఈ యాత్ర తాడ్బండ్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభయాత్ర కొనసాగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. హనుమాన్ శోభయాత్ర గౌలిగూడలోని రామ మందిరం వద్ద కాసేపటి క్రితమే ప్రారంభమైంది. తాడ్బండ్లోని హనుమాన్ మందిరం వరకు కూడా ఈ యాత్ర కొనసాగనుంది. హనుమాన్ శోభయాత్ర పుత్లిబౌలి క్రాస్ రోడ్స్ నుంచి ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, వైఎంపీసీ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోకనగర్, గాంధీనగర్ బ్యాక్ సైడ్, వైస్రాయ్ హోటల్, ప్రాగర్ టూల్స్, కవాడిగూడ, సిజిఓ టవర్స్, బన్సీలాల్పేట రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్ గోపాల్పేట రోడ్, పారడైజ్ క్రాస్ రోడ్స్, సిజిఓ జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్బండలోని శ్రీ హనుమాన్ టెంపుల్ వద్దకు ఈ శోభయాత్ర కొనసాగనుంది. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. లక్డీకప్పల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ ఉప్పల వైపు వెళ్లేటువంటి వాహనదారులు వివి స్టోచి, సోమాజిగూడ, గ్రీన్ లౌన్స్, బేగంపేట ఫ్లైఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లైఓవర్, పారడైజ్ ఫ్లైఓవర్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోవాలని సూచించారు. ఎల్బీ స్టేడియం